కాపాడండి నైనా. నా ఈ బిడ్డలు తండ్రి నాగరికత కాలంలో ఉన్నారు ప్రభువా. తండ్రి క్షమించండి అయ్యా ప్రభువా. నా పిల్లల్ని రెక్కల కింద దాచుకొని అయినా ప్రార్థన చేసుకున్నామ్మా. అందరూ తండ్రి, పాపానికి జీవితం మరణం అన్నావు, పాపానికి జీవితం రోగం అన్నావు ప్రభువా. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు నాయనా. తండ్రి ఏమంటున్నాడు నాయనా, నా భార్యని ప్రభువా నేను ఏరో భార్యని ఆశిస్తే నా భార్య ఏరో ఒకరు తిరుగును కాకని నీతిమంతుడు గనక యోగునైనా నిందారైతుడు గనక నీ కొరకు జీవించిన వాడు గనకనైనా అలాగా ప్రభు అన్నాడు నైనా. నేను కూడా నీతిగా జీవిస్తానయ్యా ప్రభా, నన్ను క్షమించండి నైనా. ప్రార్థన చేయమ్మా, నోరు గలవాడు తల్లి, చేతుల పైకి ప్రార్థన చేయండి. ఆ తల్లి గర్భంలో 9 మాసాలు మమ్మల్ని కాపాడావు కదనైనా. ఆ విలువ నేను తెలుసుకుంటానయ్యా ప్రభా. శిలమ విలువలు తెలుసుకున్నాం ప్రభా, డబ్బుల విలువ తెలుసుకున్నామయ్యా, రాజకీయ విలువలు తెలుసుకున్నామయ్యా, కానీ నీ విలువ తెలుసుకోలేకపోయామయ్యా. నన్ను క్షమించండి. మనసులో ఒకవేళ ఊకుండా నువ్వు ఊకుండే దేవుడు కాదయ్యా, నన్ను క్షమించు రాజా. ఇహలోక బంధాలు మరచి నీ ఎదుట నేను నిలచి నీవిచ్చే బహుమతులు నే స్వీకరించే నిత్యానందములు పరవశించే మేలా. ఎవరు సమీపించలేని నా కుటుంబం అంతా ఈ లోకంలో అవసరం లేదు రాజా. భగవాని రాజ్యం కావాలి, పరలోక రాజ్యం కావాలి. మహిమని తలచి నీ పాద పద్మములపై ఒరిగి పరలోక మహిమని తలచి నీ పాద పద్మములపై ఒరిగి పరలోక సైన నిత్యారాధన
తండ్రి, నా భర్త, నా పిల్లలు, నా కుటుంబము ఈ రాజ్యంలో ఉంటామయ్యా. నమ్మకంగా నీతిగా జీవిస్తామయ్యా. రెండు చేతులెత్తి నీకు ప్రార్థన చేయబోతున్నాం. ప్రార్థన చేసుకున్నాం. అవునైనా నీ దాసులు చెప్పినట్టు తండ్రి, నీకు నచ్చనివి రెండే రెండు విషయాలైనా. ఒకటి విగ్రహారాధన,